రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. విశాఖ కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. నగరంలోని విఎంఆర్డీఏ డెక్ భవనంలో జోనల్ తాత్కాలిక కార్యాలయాన్ని అధికారులు అందుబాటులోకి తెచ్చారు. ఇక నుంచి సౌత్ కోస్టల్ జోన్కు సంబంధించిన మెకానికల్, టెలికమ్యూనికేషన్, సివిల్, ప్రధాన పరిపాలన వ్యవహారాలన్నీ ఇక్కడి నుంచే సాగనున్నాయి. గుంతకల్లు, గుంటూరు, విజయవాడలతో పాటు విశాఖపట్నం కలిపి 4 డివిజన్లతో ఈ జోన్ పనిచేస్తుంది. ఈ సందర్భంగా గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, విశాఖ డివిజన్ రైల్వే అధికారులతో జీఎం సందీప్ మాధుర్ సమావేశమయ్యారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. విశాఖలో ప్రారంభమైన దక్షిణ కోస్తా రైల్వే జోన్పై మా ప్రతినిధి నరసింహ విశాఖ నుండి పూర్తి వివరాలు అందిస్తారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పటి నుంచో పోరాడి సాధించుకున్న రైల్వే జోన్ ఈ నెల 1 నుంచి ప్రారంభమవుతున్నది. అయితే కార్యకలాపాలు 4 జోన్ల ఏదైతే రైల్వే మేనేజర్లతో కూడిన యొక్క సమావేశాన్ని ఏదో మేనేజర్ అయితే ఈ యొక్క సమావేశంలో భాగంగా రేపు ఈ యొక్క కార్యక్రమం తొలి సమావేశం అయితే ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో ఇప్పటికే చూసుకుంటే ఆయా కార్యకలాపాలపై పలు అధికారులు సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించారు. ఎంతోమంది పోరాడి సాధించుకున్న ఈ యొక్క కార్యకలాపాలపై ఈ యొక్క రైల్వే డివిజన్ ఉత్కంఠభరితంగా అయితే కొనసాగింది, ఉత్కంఠభరితంగా వచ్చిందని చెప్పొచ్చు. ఏదేమైనా కూడా ఎంతోమంది కూడా ఈ యొక్క ఉత్తరాంధ్ర రైల్వే జోన్ గురించి కూడా ఉత్తరాంధ్ర ప్రజలు అయితే ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే నెలకొంది. చూసుకుంటే వేలాది మంది ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉన్నందున ఈ యొక్క కార్యకలాపాలు విశాఖ నుండే విశాఖపట్నం సిరిపురం కూడలి ఏదైతే ఉందో డెక్ హబ్గా ఈ యొక్క ఏదైతే రైల్వే కార్యకలాపం నిర్వహించేందుకు సన్నాహాలు అయితే పూర్తిగా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. చూసుకుంటే ఈ నెల 1వ తేదీ జూన్ 1వ తేదీ నుంచి పూర్తి కార్యకలాపాలు విశాఖ ఏదైతే డెక్క భవనం బహుళాంతస్తుల భవనం అయితే నిర్మించినటువంటి భవనంలో కూడా ప్రారంభమైనందుకు పూర్తి ఏర్పాట్లు అయితే ఇప్పటికే అధికారులు అయితే చేశారు. చూసుకుంటే రానున్న కాలంలో కూడా ఈ యొక్క ఏదైతే ఈ విశాఖ రైల్వే జోన్ ఏదైతే డెక్క భవనాలకు వేదికగా ఉన్నటువంటి ఈ యొక్క భవనం చూసుకుంటే బహుళంతస్తులు ఉన్న ఈ భవనం నుంచే కూడా కార్యకలాపాలు 4 జోన్లతో కూడిన కార్యకలాపాలు కూడా విశాఖ ఏదైతే డెక్క భవనం నుంచి కూడా ప్రారంభమైనట్టు కూడా తెలుస్తుంది. చూసుకుంటే విశాఖ రైల్వే డెక్క భవనం ఏదైతే ఉందో ఇక్కడ డెక్క భవనం చూసుకుంటే డెక్క భవనం బహుళ అంతస్తుల భవనం ఏదైతే ఉందో ఈ భవనం నుంచి కూడా కార్యకలాపాలు అయితే ప్రారంభమయ్యేగా చూసుకోవచ్చు. అయితే విశాఖ కేంద్రంగా 4 డివిజన్లతో కూడిన రైల్వే మేనేజర్లతో కూడిన అయితే జీఎం అయితే తొలి సమావేశం అయితే భేటీ అయిన నేపథ్యం చూసుకోవచ్చు. అయితే ముందుగా చూసుకుంటే మౌలిక వసతుల ప్రాజెక్టులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్న రైల్వే దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ఈ నెల 1వ తేదీ నుంచి కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయి. అదేవిధంగా జూన్ 1వ తేదీ ప్రారంభమైన నేపథ్యంలోని విశాఖ కేంద్రంగా పనిచేసే ఈ జోన్ పరిధిలోని విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్లు విభజించి కూడా కొత్తగా ఏర్పాటు చేసిన ఈ డివిజన్ కూడా ఉంటుందని కూడా అధికారులు కూడా చెప్తున్నారు. కార్యకలాపాలు ప్రారంభ తేదీని కూడా నిర్ణయించిన నేపథ్యంలో కూడా 4 డివిజన్లు రైల్వే మేనేజర్లు వచ్చి జీఎం సందీప్ మాధుర్ను మర్యాదపూర్వకంగా కలుస్తారు. అనంతరం వారితో పాటుగా తొలి సమావేశం కూడా ప్రారంభమవుతుంది. విశాఖపట్నం సిరిపురం కూడలిలో ఉన్నటువంటి ఈ యొక్క డెక్ భవనము చూడముచ్చటిగా బహుళంతస్తుల భవనంలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఈ యొక్క కేంద్రం కూడా ఒక కార్పొరేటర్ స్టైల్లో కూడా ఏదైతే ఈ యొక్క భవనాన్ని ఏర్పాటు చేయడంతో కూడా అధికారులు కూడా ఇదే భవనం నుంచి కూడా కార్యకలాపాలు అయితే ప్రారంభిస్తారు. అదేవిధంగా చూసుకుంటే విశాఖ కేంద్రంగా పనిచేసే దక్షిణ కోస్తా రైల్వే జోన్లో సుమారుగా 3500 కిలోమీటర్ల పొడవైన ఈ యొక్క ట్రాక్ ఉందని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. 4 డివిజన్ల పరిధిలో మొత్తం 385 రైల్వే స్టేషన్లు ఉండగా మొత్తం 17,000 మంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన జోనల్ కార్యాలయంలో 1200 మంది పనిచేస్తారు. అదేవిధంగా డెక్క భవనంలో తాత్కాలిక దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యాలయంలో ఉద్యోగులు ఉంటారు. అదేవిధంగా ఏటా రిక్రూట్మెంట్ ఏదైతే ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో తెలుగు వారికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు కూడా అటు అధికారులు అయితే చెప్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి నిరుద్యోగులు రైల్వే పరీక్షలు రాయడానికి కూడా తూర్పు కోస్తా రైల్వే జోనల్ భువనేశ్వర్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ అధికారులు కూడా తెలుగువారిని అనే వివక్ష చూపించే అవకాశాలు కూడా ఇచ్చేవారు. అంటే చాలామంది తెలుగువారు కూడా ఆ సందర్భాల్లో కూడా పలు అవస్థలు పాలైన పరిస్థితులు కూడా మనం చూసుకుంటే మనకు ఒక జోన్ ఉంటే ఈ ప్రాంతం వారికి ఉద్యోగులు వస్తాయనే ఉద్దేశంతో విశాఖ కేంద్రం జోన్ కోసము ఎంతోమంది ఉత్తరాంధ్ర ప్రజలు పోరాడి సాధించుకున్న ఈ యొక్క రైల్వే జోన్ అని మనం చెప్పవచ్చు. ఈ పరీక్ష కేంద్రాలను కూడా అదేవిధంగా పరీక్ష కేంద్రాలను కూడా ఇది విశాఖ జోనల్ కార్యాలయమే ఎంపిక చేస్తుంది. దాంతో ఈ ప్రాంతం వారికి మరిన్ని అవకాశాలు కూడా రానున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా రైల్వే జోన్లో ఇప్పటికే ఆదాయానికి
అపార ఆదాయానికి అవకాశాలు కూడా ఒకవైపు రానున్నాయి. అదే చూసుకుంటే రైల్వేకు సరుకు రవాణా ద్వారానే ఆదాయం కూడా వస్తుందని కూడా అధికారులు కూడా చెప్తున్నారు. విశాఖ కేంద్రంగా నడిచిన వాల్తేరు రైల్వే డివిజన్ సరుకు రవాణాలో దేశంలోనే 5వ స్థానంలో ఇప్పటికే నిలిచింది. దాదాపుగా ఏటా 85 మిలియన్ టన్నుల సరుకు కూడా రవాణా కూడా ఇప్పటికే చేసింది. ఈ డివిజన్లో చూసుకుంటే పరిధిలో చూసుకుంటే కొత్త వలస, కెరండోలు, కేకే లైన్ ఇప్పుడు దీనికి ఉన్నటువంటి ప్రధాన కారణం చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకుంటే బయలుదేల గనుల నుంచి కూడా ఇనుము ఈ మార్గం ద్వారానే రవాణా జరిగింది. ఏటా 10,000 కోట్లకు పైగా ఆదాయం కూడా వచ్చేది. అయితే కొత్త జోన్ ఏర్పాటు వల్ల వాల్తేరు డివిజన్కు దీన్ని అయితే రైల్వే కేకే లైన్ అయితే ఇప్పటికే విడదీసినట్టు తెలిసింది. అయితే ఒడిశాలో ఉన్న భాగం అంతా కూడా రాయగడలో కలిసి ఒక డివిజన్గా ఏర్పాటు చేశారు. అదేవిధంగా చూసుకుంటే కేకే లైన్ అంతా కూడా అటువైపు ఆ ప్రాంతం గుండా వెళ్ళిపోయింది. అయినా కూడా 2025-26లో ఒక విశాఖపట్నంకే 40 మిలియన్ల టన్నుల సరుకు రవాణా కూడా చేసింది. అదేవిధంగా చూసుకుంటే ఈ రైల్వే జోన్ ఏర్పాటు చేయడంపై విశాఖ దక్షిణ కోస్తా రైల్వే జోన్కు చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా అదేవిధంగా సిపిఆర్ఓగా బాలాజీ కిరణ్ కూడా ఇప్పుడు గత రోజునే కూడా బాధ్యతలు కూడా స్వీకరించారు. చూసుకుంటే కాగా జోనల్ కార్యాలయం స్థానికంగా ఉండడం వల్ల రైలు ఆపరేషన్ సంబంధించిన నిర్ణయాలు కూడా విశాఖ నుంచి త్వరితగా వస్తాయని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అదే చూసుకుంటే మైనర్ ప్రాజెక్టులకు అనుమతులు త్వరగా కూడా రావచ్చని చెప్తున్నారు అధికారులు. అదే మౌలిక వసతుల ప్రాజెక్టులకు కూడా ఈ యొక్క ఏదైతే అధిక ప్రాధాన్యం కూడా ఈ యొక్క రైల్వే జోన్ కార్యకలాపాల నుంచి వస్తాయని కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా రైల్వే జోన్ కార్యకలాపాలు విశాఖ నుంచే ప్రారంభం అవడంతో కూడా అటు స్థానికంగా ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు రావడంతో కూడా అటు స్థానికులు అదే కూడా నిరుద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని కూడా ఒకవైపు కూడా స్థానికంగా ఉన్నటువంటి యువత కూడా ఒకవైపు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్ళ నుంచి కూడా చూస్తున్నటువంటి ఈ యొక్క రైల్వే జోను కార్యకలాపాలు మరికొన్ని గంటలలో విశాఖ కేంద్రంగా ప్రారంభించడంపై కూడా పలువురు స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే హర్షం వ్యక్తం పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఇది విశాఖకు ఒక శుభ పరిణామం అని కూడా మనము చెప్పవచ్చని చూసుకోవచ్చు. అదే మరికొన్ని గంటల్లో ఈ జోన్ కేంద్రం ఏర్పాటు చేయడం కూడా హర్షాది రేఖలు కూడా స్థానికంగా ఉన్నవారు కూడా యువత కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పవచ్చు. కెమెరామెన్ సుధాకర్తో నరసింహ, ప్రైమ్9 విశాఖపట్నం.